దళిత వాడల్లో మౌలిక వసతులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, దళితులకి పెద్దపీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. గతం నుంచి కూడా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన అప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి బాటలో నడుస్తూ దళితుల్లో పటేల్ పట్వారీ వ్యవస్థ ద్వారా దళితులు వివక్షత అణచివేత ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో ఆ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. అప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ని వేసి వివక్షత అణచివేత లేని సమాజం కోసం కృషి చేసి అంటరానితనం, అదేవిధంగా 2 గ్లాసుల పద్ధతి, ఇలా దళితుల విషయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. దళిత వాడల్లో మౌలిక వసతులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, దళితులకి పెద్దపీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష. గతం నుంచి కూడా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన అప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి బాటలో నడుస్తూ దళితుల్లో పటేల్ పట్వారీ వ్యవస్థ ద్వారా దళితులు వివక్షత అణచివేత ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో ఆ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. అప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ని వేసి వివక్షత అణచివేత లేని సమాజం కోసం కృషి చేసి అంటరానితనం, అదేవిధంగా 2 గ్లాసుల పద్ధతి, ఇలా దళితుల విషయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష.